ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. హాయ్ హలో వెల్కమ్ టు 10 Max. స్టార్ హీరోలందరూ సీక్వెల్ ఫార్ములా ఫాలో అవుతున్నారు. ఫస్ట్ పార్ట్ లో కావాల్సినంత హై ఇచ్చి సెకండ్ పార్ట్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. ప్రభాస్ తో మొదలైన ఈ ట్రెండ్ ని లేటెస్ట్ గా ఎన్టీఆర్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన దేవరా సెకండ్ పార్ట్ మీద మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది జనాల్లో. ఇంతకీ మన స్టార్ హీరోలు తెరకెక్కుతున్న పార్ట్ 2 లో స్టోరీ ఏముండబోతోంది? టాలీవుడ్ లో సీక్వెల్ ట్రెండ్ ఫుల్ జోష్ లో ఉంది. లేటెస్ట్ గా ఈ ట్రెండ్ కి ఇంకాస్త క్రేజ్ తెచ్చేసింది దేవర. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడంటూ సీక్వెల్ కి లీడ్ ఇచ్చిన బాహుబలి మూవీలాగా దేవరాలో కూడా వర దేవరని ఎందుకు చంపాడంటూ క్రేజీ సీక్వెల్ కి లీడ్ ఇచ్చారు. దాంతో దేవర సీక్వెల్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది జనాల్లో. నిజంగా వర కూడా చనిపోతాడా? భైరా గ్యాంగ్ ని నమ్మించడానికి యాక్ట్ చేస్తాడా? ఇలా రకరకాలుగా చర్చ జరుగుతుంది దేవర సీక్వెల్ గురించి. ఇప్పటికే దేవర మాస్ ర్యాంపేజ్ కి థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. సీక్వెల్లో ఇంకా ఎంత మాస్, ఎంత యాక్షన్ చూపిస్తాడో అంటూ క్యూరియాసిటీ పెరిగిపోతుంది. దేవర సెకండ్ పార్ట్ కంటే ముందు సీక్వెల్ హిట్ క్రియేట్ చేస్తున్న మూవీ పుష్ప 2. పుష్పగా జస్ట్ శాంపిల్ చూపించిన బన్నీ సెకండ్ పార్ట్ లో ఏ రేంజ్ లో రూల్ చేస్తాడో డిసెంబర్ 6న చూపించడానికి రెడీ అవుతుంది టీం. పుష్ప రిలీజ్ అయినప్పుడే సెకండ్ పార్ట్ అనౌన్స్ చేసిన టీం ఈ సీక్వెల్ ని 500 కోట్లతో అందరి అంచనాలకు మించి తెరకెక్కిస్తున్నారు. పుష్పరాజ్ స్మగ్లింగ్ మాఫియా కింగ్ ఎలా రూల్ చేశాడో, మొత్తం వ్యవస్థకి హీరోగా ఎలా ఎదిగాడో, పోలీసుల్ని ఎలా ముప్పుతిప్పలు పెట్టాడో అన్నది చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది. బాహుబలితో సీక్వెల్ ని మళ్లీ లైమ్ లైట్ లోకి తెచ్చిన ప్రభాస్ ఆ సినిమా తర్వాత మళ్లీ అంతటి బ్లాక్ బస్టర్ అయిన సినిమాలకు కూడా పార్ట్ 2 చేస్తున్నారు. అయితే వీటిలో ఫస్ట్ ప్లేస్ కల్కిదే. 3 నెలల క్రితం రిలీజ్ అయి 1000 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టినటువంటి కల్కి ఈ సినిమాటిక్ యూనివర్స్ లో ఇంకెన్ని క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేయబోతుంది? అసలు కర్ణుడిగా ప్రభాస్ ముందు ముందు ఏం చేయబోతున్నాడు? యాస్కిన్ గా కమల్ విలన్ గా ఎన్ని వేరియేషన్స్ చూపించబోతున్నాడు అనే క్యూరియాసిటీతో కల్కి సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. సెకండ్ పార్ట్ కి సంబంధించి కొన్ని సీన్స్ షూట్ చేసిన టీం 3 ఏళ్లలో కల్కి పార్ట్ ని రిలీజ్ చేయబోతున్నారు. కల్కితో పాటే ప్రభాస్ మరో క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ కూడా పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు జనాలు. ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అయిన సలార్ మూవీ సౌర్యాంగ్య పర్వంగా సలార్ 2 ని అనౌన్స్ చేసింది. ఫస్ట్ పార్ట్ లో ప్రభాస్ ని పెద్దగా ఎలివేట్ చేయని ప్రశాంత్ నీల్ సెకండ్ పార్ట్ లో ప్రభాస్ పృథ్వీరాజ్ సుకుమారన్ మధ్య రైవలరీ పాయింట్ ని ఏ రేంజ్ లో చూపించబోతున్నాడో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ఇలా స్టార్ హీరోల సీక్వెల్స్ ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. మరి ఫస్ట్ పార్ట్ ని మించి ఈ సీక్వెల్స్ ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తాయో లేదో వేచి చూడాలి. దేవర రిలీజ్ అయిపోయింది. కల్కి తర్వాత ఏ పెద్ద సినిమా రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేసిన ఫ్యాన్స్ కి దేవర రిలీజ్ బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ పెద్ద సినిమా రావాలంటే ఈ ఇయర్ ఎండ్ వరకు ఆగాల్సిందే. మరి నెక్స్ట్ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయ్యేది ఎప్పుడు? ఈ 2 నెలల గ్యాప్ లో ఏ పెద్ద సినిమా వచ్చే ఛాన్స్ లేనట్టేనా? కల్కి రిలీజ్ అయి 3 నెలలకు దేవర రిలీజ్ అయింది. మరి దేవర తర్వాత స్టార్ హీరో సినిమా థియేటర్లోకి రావాలి అంటే ఈసారి కూడా అంత టైం తీసుకునేలా కనిపిస్తుంది. దేవర తర్వాత రిలీజ్ అయ్యే అతిపెద్ద సినిమా పుష్ప 2. పుష్ప 2 ఈ ఇయర్ ఎండింగ్ కి అంటే డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. సో దేవర లాంటి బిగ్ స్కేల్ మూవీ తర్వాత మరో స్టార్ మూవీని థియేటర్లలో చూడాలి అంటే దాదాపు 2.5 నెలలు వెయిట్ చేయాల్సిందే. పుష్ప 2 డిసెంబర్ 1st వీక్ లో రిలీజ్ అవుతుంది. ఈ గ్యాప్ లో 2 పెద్ద పండుగలున్నాయి, దసరా, దీపావళి. ఈ 2 పండుగలకి టాలీవుడ్ నుంచి ఏ పెద్ద సినిమా బరిలోకి దిగడం లేదు. దాంతో డిసెంబర్ 6 పుష్ప రిలీజ్ అయ్యే వరకు ఆడియన్స్ వెయిట్ చేయాల్సిందే. ఈ మధ్యలో అందరూ చిన్న చిన్న హీరోలు, మిడ్ రేంజ్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నిజానికి ఈ గ్యాప్ లోనే బాలయ్య సినిమా రిలీజ్ అవుతుంది అనుకున్నారు. కానీ బాలయ్య ఏకంగా సంక్రాంతికి జంప్ అయ్యేసరికి స్టార్ మూవీ ఛాన్స్ మిస్ అయిపోయింది. డిసెంబర్ వరకు పెద్ద హీరోల సినిమాలు లేకపోవడంతో టైం చూసుకొని అన్ని చిన్న హీరోలు, మిడ్ రేంజ్ హీరోల సినిమాలు వరుసగా థియేటర్లోకి వస్తున్నాయి. వాటిలో శ్రీ విష్ణు, సుహాస్, కిరణ్ అబ్బవరం లాంటి చిన్న హీరోల సినిమాలే. ఇక దసరాకి గోపీచంద్, విశ్వం మూవీ రిలీజ్ అవుతూ ఉంటే
దీపావళికి అక్టోబర్ మంత్ ఎండ్ విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ మూవీతో పాటు దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అలా డిసెంబర్లో స్టార్ హీరోలు అల్లు అర్జున్ పుష్ప 2 థియేటర్లోకి వచ్చే వరకు ఆడియన్స్ ని ఈ యావరేజ్ సినిమాలతోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. సౌత్ లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోయిన్ సాయి పల్లవి ఈ సంవత్సరం 2 సినిమాలతో బిజీగా ఉంది. తెలుగు, తమిళ్లో కంటెంట్ డ్రైవెన్ మూవీస్ చేస్తున్న సాయి పల్లవి 2 భాషల్లో గ్యాప్ తర్వాత సినిమాలు రిలీజ్ చేస్తోంది. అయితే ఈ 2 సినిమాల్లో కూడా అటు ఇటుగా ఒకే క్యారెక్టర్లో కనిపించబోతోంది సాయి పల్లవి. కమర్షియల్ ఎలిమెంట్స్ కంటే కంటెంట్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే సాయి పల్లవి హీరో కంటే కథకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ సినిమాలు చేస్తుంది. కంటెంట్ లేని సినిమాలు లేకపోతే గ్యాప్ వచ్చినా పర్వాలేదు అనుకునే సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో తండేల్, తమిళ్లో అమరన్ సినిమాలు చేస్తుంది. లేటెస్ట్ గా అమరన్ మూవీ నుంచి సాయి పల్లవి క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ వీడియో రిలీజ్ చేసింది. కమల్ హాసన్ ప్రొడక్షన్ లో శివకార్తికేయన్, సాయి పల్లవి లీడ్ రోల్స్ లో మేజర్ ముకుందన్ వరదరాజన్ కి సంబంధించి రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా అమరన్ మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమా నుంచి ముకుంద్ వరదరాజన్ వైఫ్ ఇందు రెబేకా వర్గీస్ గా రిలీజ్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో 2 డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తుంది సాయి పల్లవి. అమరన్ తో పాటు తెలుగులో నటిస్తున్న తండేల్ ఈ 2 కంటెంట్ డ్రివెన్ సినిమాలు కావడంతో 2 దేశభక్తి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతూ ఉండడం ఇంట్రెస్టింగ్ పాయింట్. చందు మొండేటి డైరెక్షన్ లో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న తండేల్ పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లిన ఇండియన్ ఫిషర్ మ్యాన్ స్టోరీ. ఈ సినిమాలో కూడా ఇంటర్నల్ గా లవ్ స్టోరీ ఉంటుంది. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో పాటు దేశభక్తి ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న తండేల్లో విలేజ్ గర్ల్ బుజ్జితల్లిగా ఇప్పటికే తన సింపుల్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది సాయి పల్లవి. అమరన్ అక్టోబర్ 31న రిలీజ్ అవుతూ ఉంటే తండేల్ డిసెంబర్ 20న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. ఇలా సాయి పల్లవి సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఉండడంతో సాయి పల్లవి ఫ్యాన్స్ అయితే సినిమాల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మాస్, ఎలివేషన్, యాక్షన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే తమిళ్ హీరోల్లో తను మాత్రం సెపరేట్ అంటూ ప్రూవ్ చేసుకున్నారు కార్తీ. అలా లేటెస్ట్ గా తమిళ్లో ఆల్రెడీ హిట్ టాక్ సొంతం చేసుకున్న కార్తీ తెలుగులో ఎలాంటి రిజల్ట్స్ అందుకోబోతున్నారు? ఈ సినిమాతో కార్తీ తెలుగు మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉందా? ఎలివేషన్ కన్నా ఎంటర్టైన్మెంట్ కి, యాక్షన్ కంటే ఎమోషన్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ సినిమాలు చేస్తున్న కార్తీ ఈసారి కూడా అదే ఫార్ములాతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. తమిళ్తో పాటు తెలుగు ఆడియన్స్ ని కూడా తన సినిమాలతో ఆకట్టుకుంటున్న కార్తీ టాలీవుడ్ మీద తనకున్న క్రేజ్ ని పెంచుకోవడానికి ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఈ శనివారం సత్యం సుందరం సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ నటించిన దేవరా లాంటి పెద్ద సినిమా బరిలో ఉన్నా సరే కంటెంట్ మీదున్న కాన్ఫిడెన్స్ తో ఈ నెల 28న సత్యం సుందరం మూవీ రిలీజ్ చేస్తున్నారు కార్తీ. ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన సత్యం సుందరం మూవీని ప్రేమ్ కుమార్ డైరెక్ట్ చేశారు. 96 లాంటి ప్యూర్ సెన్సిటివ్ లవ్ స్టోరీ తీసి క్రిటిక్స్ అప్రిషియేషన్ అందుకున్న ప్రేమ్ కుమార్ ఈ సినిమాని కూడా ఓవర్ నైట్ జరిగే స్టోరీగా తెరకెక్కిస్తున్నారు. కంటెంట్ మీదున్న నమ్మకంతోనే ఈ సినిమాని తెలుగులో కూడా గ్రాండ్ గా ప్రమోట్ చేశారు కార్తీ అండ్ టీమ్. సత్యం సుందరంలో అరవింద్ స్వామి, కార్తీ, శ్రీదివ్య లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఆల్రెడీ తమిళ్లో ఈ శుక్రవారం రిలీజ్ అయి యునానిమస్ గా హిట్ టాక్ సొంతం చేసుకుంది ఈ సినిమా. తమిళ్లో ప్రస్తుతం పెద్ద సినిమాలు ఏం రిలీజ్ కాలేవు కాబట్టి ఆడియన్స్ కి ఇంకో ఆప్షన్ లేదు. కానీ తెలుగులో దేవరా రిలీజ్ అయింది. టాక్ ఎలా ఉన్నా సండే వరకు థియేటర్లు, అభిమానులు ఎన్టీఆర్ సినిమాకే ఇంట్రెస్ట్ చూపిస్తారని తెలుస్తోంది. దేవరా యాక్షన్ సినిమా అయితే సత్యం సుందరం ఎమోషనల్ డ్రామా కాబట్టి ఈ జోనర్ ఇష్టపడే వాళ్ళు, కార్తీ సినిమాల మీద క్రేజ్ ఉన్న వాళ్ళు సత్యం సుందరం సినిమాకి వెళ్లే ఛాన్స్ ఉంది. మరి ఈ సినిమాతో తెలుగులో మళ్లీ హిట్ అందుకొని కంటెంట్ మ్యాటర్స్ అని అనిపించుకుంటాడో లేదో వేచి చూడాలి. ఓజీని గుర్తు చేసుకుంటున్న ఫ్యాన్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేస్తున్న మహేష్ క్రేజీగా భూల్ భులయ్యా 3 టీజర్, వైరల్ అవుతున్న రామ్ నగర్ బన్నీ ట్రైలర్, ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. ఓజీని గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓజీ గతంలో సెప్టెంబర్ 27న రిలీజ్ కావాల్సి ఉంది. కరెక్ట్ గా ఈ శుక్రవారం రిలీజ్ అయి ఉండేదని, ఓజీ నెక్స్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మహేష్ బాబు రాజమౌళి సినిమా ఇంకా షూటింగ్ స్టార్ట్ చేయకపోవడంతో లీజర్ టైం ని ఎంజాయ్ చేస్తున్నారు. లేటెస్ట్ గా తన ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ లో సందడి చేస్తున్న మహేష్ ఫోటోలు పోస్ట్ చేసింది నమ్రత. యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా తెరకెక్కుతున్న రామ్ నగర్ బన్నీ ట్రైలర్ రిలీజ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ భూల్ భులయ్యా మూవీ 3 నుంచి టీజర్ రిలీజ్ చేసింది టీమ్. కార్తిక్ ఆర్యన్,
తృప్తి దిమ్రి, విద్యా బాలన్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న సినిమా దీపావళికి రిలీజ్ అవుతోంది. సింబు జ్యోతిక జంటగా 2004లో రిలీజ్ అయిన సింబు మూవీ అప్పట్లో సూపర్ హిట్ అయింది. ఇప్పుడు అదే సినిమాని అక్టోబర్ 5న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ.